పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని ప్రపంచానికి కొరకరాని కొయ్యగా తయారైన దాయాది దేశం పాకిస్తాన్. అయితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది ఓ యువతి. బలూచిస్తాన్ స్వతంత్రం కోసం అంతర్గత యుద్ధం చేస్తూ పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం కేవలం ఒక యువతి. అవును, పాకిస్తాన్ ప్రభుత్వం ఓ యువతి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఎవరా యువతి? ఎందుకు అలుపెరగని పోరాటం చేస్తోంది? పాకిస్తాన్లో స్వాతంత్రం కోసం పలు రాష్ట్రాల్లో చాలా రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో పాక్ ప్రభుత్వానికి నిరసనకారులకు మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా ఖైబర్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక యువ వైద్యురాలు పాకిస్తాన్ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ యువతి పేరు మహారంగ్ బలోచ్. MBBS పూర్తి చేసిన మహారంగ్ బలోచ్ ఒక సామాజిక కార్యకర్త. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ బలూచిస్తాన్ ప్రావిన్సెస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. స్వాతంత్ర పోరాటంలో తండ్రి చనిపోవడంతో ఇప్పుడు తానే రంగంలోకి దిగింది మహారంగ్ బలోచ్. ఈ పోరాటంలో తనకు తోడుగా ఉన్న సోదరిని సైతం కోల్పోయింది ఆ యువతి. ఇన్ని త్యాగాలు చేస్తూ బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది బలోచ్. MBBS పూర్తి చేసిన మహారంగ్ బలోచ్ ఒక సామాజిక కార్యకర్త. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్లో ఖనిజ వనరులకు కేంద్రంగా ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ పై పొరుగున ఉన్న డ్రాగన్ దేశం చైనా కన్నేయడం, అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా సహకరించడంతో తిరుగుబాటు మొదలైంది. తమ భూమిపై చైనా పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్న బలూచిస్తాన్ జనం పోరాటాన్ని మొదలుపెట్టారు. మహారంగ్ బలోచ్ నేతృత్వంలో పాక్ సర్కార్కు వ్యతిరేకంగా అంతర్యుద్ధం చేస్తున్నారు.